Good evening everyone. Myself Tirupati Reddy. Disclaimer ఈ వీడియో నేను జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్నాను. ఇక్కడ నేను జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను. మీరు మీ ఓన్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకునేటప్పుడు మీ ఓన్ అనాలిసిస్ ఫాలో అవ్వండి. ఇది జస్ట్ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చేస్తున్నాను. సో మనం లైక్ వెన్స్డే వచ్చి మనకి ఎక్స్పైరీ అయింది అండ్ థర్స్డే హాలిడే అండ్ రేపు వచ్చి ఫ్రైడే మార్కెట్ ఎలా ఉండొచ్చు ఏంటనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎఫ్ఐఐ డేటా ఎలా ఉందంటే ఎఫ్ఐఐస్ అండ్ డిఏఎస్ ఎఫ్ఐఐ డేటా చాలా హెల్దీగా ఉంది. ఎఫ్ఐఐ స్టిల్ ఇన్ బయ్యింగ్ జోన్ అండ్ డిఏఎస్ ఆల్సో కంటిన్యూస్ గా బై చేస్తున్నారు సిన్స్ 3-4 డేస్ నుంచి. ఎఫ్ఐఐస్ అయితే లాస్ట్ 2 వీక్స్ నుంచి బయ్యింగ్ జోన్ లోనే ఉన్నారు, బయ్యింగ్ వేలోనే ఉన్నారు. సో ఇది ఎఫ్ఐఐ డేటా వల్ల మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ పర్సెప్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ లో మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉండొచ్చు అనేది ఎఫ్ఐఐ యాక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎఫ్ఐఐస్ ఏ డైరెక్షన్ లో ఉంటారో మనం ఆ డైరెక్షన్ లో ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా సైడ్ వేస్ మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ లో మనం చార్ట్ చూస్తే సింపుల్ మార్కెట్ వచ్చేసి బాటమ్ నుంచి మనం ఏదైతే ప్రీవియస్ గా డిస్కస్ చేసుకుంటూ ఉన్నామో ఈ బాటమ్ నుంచి మార్కెట్ సింగిల్ స్ట్రెచ్ లో ఈ హై పాయింట్ వరకు రీచ్ అయిపోయింది. ఆ తర్వాత లాస్ట్ 1 వీక్ లాస్ట్ 6-7 ట్రేడింగ్ సెషన్ నుంచి మార్కెట్ ఈ జోన్ లో అయితే కన్సాలిడేట్ అయింది. స్టిల్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే స్టిల్ మార్కెట్ కన్సాలిడేట్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉందనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అంటే మార్కెట్లో అంత ట్రెండీ మూవ్స్ రాకపోవచ్చు అనేది నా ఒపీనియన్ బేసిక్గా. సో ఇప్పుడు మార్కెట్లో మనకున్న పాసిబిలిటీస్ ఏంటి చూస్తే మొన్న ఎక్స్పైరీ ఎలా జరిగింది, వెరీ సింపుల్ ఎక్స్పైరీ. మార్కెట్ వచ్చేసి గ్యాప్ అప్, నేను ఏదైతే క్లోజింగ్ ఉందో సారీ మనకి మంగళవారం క్లోజింగ్ ఏదైతే ఉందో దాని పైన ఓపెన్ అయింది, కొంత అప్ సైడ్ వెళ్ళని ట్రై చేసింది, మళ్ళీ ఫస్ట్ కాల్ సైడ్స్ పైకి వచ్చింది, తర్వాత పుట్ సైడ్స్ పైకి వచ్చింది, ఆ తర్వాత మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది కంప్లీట్ గా. ఎండింగ్ లో 3 తర్వాత ఒక ఫాల్ అయితే వచ్చింది అప్ టు 24,200 వరకు. సో 24,450 నుంచి 24,200. సో ఈ 250 పాయింట్ జోన్ లో ట్రేడ్ అయింది. మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ ఏంటంటే సైడ్ వేస్ లోనే ఉండింది. సో మార్నింగ్ 9:45-10 నుంచి కంప్లీట్ గా 2:33 వరకు సైడ్ వేసే ఉంది మార్కెట్. సో ఇప్పుడు ఉన్న పాసిబిలిటీస్ ఏంటంటే ఫస్ట్ లెవెల్స్ ఏమి ఇంపార్టెంట్ అంటే 24,450 వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఆ తర్వాత 24,200 వచ్చి చాలా లైక్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఈ 2 లెవెల్స్ వెరీ క్రూషియల్ ఫర్ టుమారో, 24,450 అండ్ 24,200. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఈ జోన్ ఏదైతే ఉందో 24,050 నుంచి 24,050 పాయింట్ జోన్ ఏదైతే ఉందో అది కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్. ఆ తర్వాత 23,900 నుంచి 23,850 ఈ జోన్ ఏదైతే ఉందో ఆ తర్వాత ఈ జోన్ అనేది క్రూషియల్ లెవెల్స్. ఒకవేళ మార్కెట్ వచ్చేసి అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, ఇన్ కేస్ 24,450 బ్రేక్ అయితే మన సైకలాజికల్ గా 24,500 అనేది ఇంపార్టెంట్ లెవెల్. బట్ ఈ హై గాని బ్రేక్ అయిందంటే 24,450 హై గాని బ్రేక్ అయిందంటే మార్కెట్ 24,800 వరకు రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో 24,800 లెవెల్ అనేది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఇవి మనకున్న లెవెల్స్. ఇంకా పాసిబిలిటీస్ మనం చూస్తే సో మార్కెట్లో మనం లాంగ్ ట్రేడ్ ఎక్కడ ప్లేస్ చేయొచ్చు అని అంటే మీన్స్ మార్కెట్ 24,800 రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంది. బట్ లాంగ్ ట్రేడ్ ఎక్కడ ప్లేస్ చేయొచ్చు అంటే మేబీ మార్కెట్ 23,900 ఈ జోన్కి ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్లో ఏదైనా బయింగ్ ఇండికేషన్ కనబడితే మనం లాంగ్ ట్రేడ్ అయితే ప్లేస్ చేయడానికి స్కోప్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం మార్కెట్లో పాసిబిలిటీస్ చూద్దాం. మార్కెట్లో ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది. వెరీ సింపుల్. మార్కెట్ వచ్చేసి సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, మార్నింగే మార్కెట్ ఈ లోగాని బ్రేక్ అయిందంటే మార్నింగ్ మార్కెట్లో సెల్ ఆఫ్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ లైక్ వీళ్ళ 24,000 వరకు మార్కెట్ ఫాలో అనేది ఛాన్స్ ఉంది. సో మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి సెల్ ఆఫ్ వస్తాయి. సేమ్ థింగ్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్ మూవ్ అవడం స్టార్ట్ అయింది అనుకోండి, అంత హెవీగా మూవ్ అవ్వకపోవచ్చు. మేబీ 24,450 వరకు ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. మేబీ అప్ సైడ్ మూవ్ అయితే 24,450 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మార్కెట్ సినారియో చూసి ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఫాల్ రావడానికి స్కోప్ ఉంది. సేమ్ వే మార్కెట్ ఇక్కడ నుంచి లైక్ ఫాలో అయింది అనుకోండి, ఫస్ట్ హాఫ్ లో ఈ లెవెల్ క్రూషియల్. ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఇంపార్టెంట్.
ఒకవేళ ఈ లెవెల్ దగ్గర ఆల్ట్ అయ్యి ఆ తర్వాత లో బ్రేక్ అయిందంటే మళ్ళీ 23,850 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ ఈ లెవెల్ నుంచి లైక్ రివర్స్ అయిందంటే డెఫినెట్గా మళ్ళీ 24,200 లెవెల్ టెస్ట్ చేయడానికి స్కోప్ ఉంది. సో ఇది ఫ్లాట్గా ఓపెన్ అయితే ఉన్న పాసిబిలిటీస్. అదే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, డెఫినెట్గా ఈ లెవెల్ సపోర్ట్గా పనిచేయడానికి హై ఛాన్స్ ఉంది. సో ఈ లెవెల్ నుంచి బౌన్స్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదైతే గ్యాప్ ఫామ్ అయిందో గ్యాప్ ఫిల్ అయ్యి మళ్ళీ ఫాల్ అవడానికి ఛాన్స్ ఉంది. సో మనం ఈ లెవెల్స్ దగ్గర యాక్టివిటీ ఎలా ఉందనేది చూసి ఆ లెవెల్స్ దగ్గర ట్రేడ్ ప్లేస్ చేయడం మనకి బెటర్ అనమాట. ఎందుకంటే అక్కడ బెస్ట్ రిస్క్ రివార్డ్ రేషియో వస్తుంది మనకి. సో ఇది గ్యాప్ డౌన్ అయితే సినారియో. అలా కాకుండా గ్యాప్ డౌన్ అయిన తర్వాత కానీ మార్కెట్ సడన్ గా లైక్ విత్ ఇన్ 15 to 20 minutes ఈ లెవెల్ రీచ్ అయిందంటే మాత్రం డెఫినెట్గా ఇది మెయిన్ ఇంపార్టెంట్ జోన్. ఈ లెవెల్ దగ్గర ఎలాంటి ప్రైస్ బిహేవియర్ ఉంటుందో చూసేసి ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్ ఫాల్ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అవ్వకుండా మళ్ళీ లైక్ రివర్స్ అయిందంటే మార్కెట్ బౌన్స్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే యాజ్ ఏ ఇంట్రాడే ట్రేడర్ మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకోవాలి యాజ్ ఏ ఇంట్రాడే ట్రేడర్. సో మన లాంగ్ టర్మ్ అయితే డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. ఇంట్రాడే ట్రేడర్కి ఎప్పుడు ఏంటంటే మార్కెట్ మీద ఒక ప్రిడిక్షన్ అనేది ఇంపార్టెంట్ కాదు. మనం డే ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మార్కెట్ తగ్గట్టుగా మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. సో మార్కెట్ బిహేవియర్ తగ్గట్టుగా మన డిసిషన్ మేకింగ్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. అంటే మనం ఒకటి అనుకోని ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది ఇలా కింద పడుతుంది అనుకుని అదే వేలో ఉండిపోయాం అనుకో, మార్కెట్ అక్కడ ఎలా బిహేవ్ చేస్తుందో అర్థం చేసుకోకుండా జస్ట్ మీ బ్రెయిన్లో ఏదైతే ఒక థాట్ క్రియేట్ అయిందో, ఒక ఒపీనియన్ క్రియేట్ అయిందో దాన్నే మీరు పుష్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఇంట్రాడేలో మీరు ప్రాఫిటబుల్ ఉండడం చాలా కష్టం. ఇంట్రాడేలో మీరు ప్రాఫిటబుల్గా ఉండాలంటే వెరీ సింపుల్, మార్కెట్ బిహేవియర్ తగ్గట్టుగా మీరు ఫ్లెక్సిబుల్గా ఉండాలి. సో ఇవి ఉన్న పాసిబిలిటీస్ అయితే సింపుల్ గ్యాప్ అప్ అయినా కానీ వెరీ సింపుల్ గ్యాప్ అప్ అయినా కానీ లైక్ ఈ ఇన్సైడ్ రేంజ్ లో ఓపెన్ అయితే డెఫినెట్గా ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ గా వర్క్ అవడానికి ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ నుంచి మనం ఫాల్ అయితే మళ్ళీ అగైన్ ఫాల్ ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. సేమ్ వే మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇక్కడ వరకు రీచ్ అయ్యి ఇక్కడ హాల్ట్ అయ్యి ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మాత్రం కొంచెం అప్ సైడ్ బెటర్ మూవ్ ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు మనం. సో అక్కడ మనం పాసిబిలిటీస్ బట్టి ట్రేడ్ ప్లాన్ అనేది చేయాలి. సో ఇది ఉన్న పాసిబిలిటీస్ అయితే. So thank you for watching the video. Bye bye.